మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఏపీలో ఇస్తున్నట్లు 21,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది. అలాగే వారిని పర్మనెంట్ చేయాలన్నారు. మున్సిపల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు 26,000కు పెంచాలని, ఆ లోపు ఏపీలో ఇస్తున్నట్లుగా 21,000 వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మహిపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చిన్నచూపు చూడడం సరైంది కాదని, తక్షణమే జీతాలు పెంచాలని, పర్మనెంట్ చేయాలని, లేనట్లయితే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కామయ్య, యశోదమ్మ, మోహన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి, మున్సిపల్ కార్మికుల వేతనాలు సిఐటియు సిఐటియు ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. 26,000 ఇచ్చేలోపు 21,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న వేతనాన్ని ఇవ్వాలి. పక్క రాష్ట్రంలో ఇస్తున్న కనీస వేతనం 21,000 రూపాయలైనా సిఐటియు ఇవ్వాలి. పిఆర్సీ ప్రకారం వేతనాల్ని ఇవ్వాలి. పిఆర్సీ ప్రకారం వేతనాల్ని ఇవ్వాలి. శానిటేషన్ కార్మికులందరికీ సబ్బులు నూనెలు వెంటనే సిఐటియు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఏపీలో ఇస్తున్న వేతనాన్నైనా ఇవ్వాలి. ఏపీలో ఇస్తున్న 21,000 రూపాయలైనా ఇవ్వాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పిఆర్సీని సిఐటియు సిఐటియు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులందరికీ సబ్బులు నూనెలు ఇవ్వాలి. సబ్బులు నూనెలు వెంటనే ఇవ్వాలి. సబ్బులు నూనెలు వెంటనే రద్దు చేయాలి. కాంట్రాక్టర్లకు ఇచ్చే పని విధానాన్ని రద్దు చేయాలి. కాంట్రాక్టర్లకు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేకించి కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఉంటే తప్ప కార్మికుని కుటుంబం బతికే పరిస్థితి లేదు. ఆ లోపు కనీసం పక్క రాష్ట్రంలో ఇస్తున్నటువంటి 21,000 రూపాయలనైనా ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందుట ధర్నా నిర్వహించడం జరుగుతోంది. సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పిఆర్సీ ఇస్తామని చెప్పేసినటువంటి ప్రభుత్వం పిఆర్సీ ఇవ్వట్లేదు, కనీస వేతనాలు ఇవ్వట్లేదు. ఏ రకమైనటువంటి హామీల్ని కూడా ఈ ఎన్నికలు ఇచ్చిన హామీల్ని అమలు చేయట్లేదు. తక్షణమే కనీస వేతనాలు పక్క రాష్ట్రంలో ఇస్తున్నటువంటి దానితోటి పోటీ పడతామన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అక్కడ 21,000 రూపాయల జీతం ఇస్తా ఉన్నారు.